జై శ్రీరామ్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొద్ది దగ్గర పెట్టుకో మైక్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కాంతారావు గారు, బాబు గారికి, అలాగే నా ఈశ్వరామాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మా మురళీకృష్ణ గారు మాకు నుంచి అంతా ఆలోచించి మాకు అన్ని వసతులు గట్టాన్ని చేకూర్చారు. అయితే మనము చెప్తున్నాం సరే, ధర్మం 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 ఏం నేర్పిస్తున్నాడు ధర్మం, మనం ఎలా బతకాలి నేర్పిస్తుంది. ఒకసారి బాగా గుర్తండి, ఇది తెలుసుకునే ప్రయత్నంలోని నాకు తెలిసిన ఒక అన్ని మతస్థుడు వచ్చి అడిగారు, అరే ఏంట్రా ఇప్పుడు చూసిన ధర్మం ధర్మం అని చెప్తున్నా, ఏంటి అసలు ధర్మం అంటే ఏంటి? అప్పుడు నేను కాస్త ఈ బైబిల్ పురాణం కాస్త అవగాహన ఉంది కదంటే, అన్న ఏం లేదు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, నన్ను నమ్మని వాడిని చంపే అని మా గ్రంథం ఎప్పుడు మాకు నేర్పిస్తుంది. లేదంటే మేము బయట వాళ్ళని మా గ్రంథం ఎక్కడ పలానా వాడు బయట వాడని కూడా ఉంది. వసుదైక కుటుంబం అని చెప్పింది కేవలం హైందవ ధర్మం మాత్రమే అని మాత్రం మాకు అది నేర్పించింది. ఇదేనండి మతానికి ధర్మానికి ఉన్న తేడా. మనం అది గమనించాలి. చాలామంది మనలో కూడా అందరూ సమానమే, అందరూ సమానమే అని అంటారు, కానీ ఖచ్చితంగా కలుస్తారు. ఎందుకంటే అందరూ ఆ భావంతో ఉంటాం కొంతకాలం వరకు. కాకపోతే నిజం తెలుసుకున్న సమయం వచ్చేసరికి ఏం చెప్తుంది అనే దాన్ని బట్టి తేడా ఉంటుంది. అందరూ సమానం అనేది ఖచ్చితంగా ఒక పిచ్చి వాదన అని అన్నాడు. ఎందుకంటే నేను ఒకప్పుడు ఆ పిచ్చి వాదనలోనే ఉండేవాడిని. నిజం తెలుసుకున్నాక లేదు, ఇలా ఉండడం కరెక్ట్ కాదు. ఎప్పటి వరకు మనం ఒక అబద్ధాన్ని ప్రచారం చేసాం, ఇంకా అబద్ధానికి మనం ఊడిగం చేయకూడదు. నిజం సత్యం అనేది ఎప్పటికీ ఒకటే ఉంటుంది. దాన్ని సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనేది బట్టి ఇటువైపు అడుగులు వేయడం జరిగింది సార్. ఇంకో విషయం ఏదో చెప్తాం అనుకున్నా, సనాతన ధర్మం కేవలం భారతదేశానికి చెందిందే కాదు. సనాతన ధర్మం ప్రపంచమంతా ఒకప్పుడు ఉన్నదే. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు జరగడం వల్ల ఆయా ప్రాంతాల వాళ్ళు మన ధర్మాన్ని వదిలేశారు. ఇది ఈ మట్టిలో పుట్టింది కాబట్టి దీన్ని మనం పట్టుకొని ఉన్నాము. ఇది ఇక్కడ శాశ్వతమైనది. సృష్టి అంత ప్రాచీనమైనది, సృష్టి కంటే ముందే ఉంది కాబట్టి దీన్ని అప్పటికీ మనం మర్చిపోకూడదు సార్. ఇది మన బాధ్యత, కర్తవ్యం. చాలామంది చెప్తూ ఉంటారు అవసరమా ఇది 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 అని, అంటే వయసుకి ఇది చూసుకోండి, నీ కెరియర్ మీద ఫోకస్ పెట్టి చేయాలి, ఖచ్చితంగా చేయాలి, నేను వద్దని అనట్లేదు. కాకపోతే దాంతోపాటు ఇది కూడా ఒక దీనిగా ఎంచుకుంటున్నాం కాబట్టి అందరం, ముఖ్యంగా చిన్నపిల్లలకి కూడా మీరు వీలైతే మీ పిల్లలకి బొమ్మలు గట్ట పెడతారంట, హనుమాన్ బొమ్మలు, అదే హనుమాన్ కార్టూన్స్, లేదంటే హనుమంతుడి గురించి కథలు, లేదంటే మన పురాణాలు. సార్ ఇంతకంటే గొప్ప మీకు ఎవరు సార్ రాయగలరు? ఒక పెద్ద చరిత్ర ఉందండి మనకి. దీన్ని అందరూ మైథాలజీ అంటున్నారు. ఇది పురాణం కూడా, అది మైథాలజీ కూడా కాదు, ఇది మన చరిత్ర. మనం మర్చిపోకూడదు, ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. మన పిల్లలు మనం నేర్పిస్తుంటే మనం లేకపోయినా కూడా మన ధర్మం నిలబడదు, ఖచ్చితంగా నిలబడుతుంది, నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఇప్పుడు వస్తున్న ఈ స్టాట్స్ అంటారు కదా, దీన్ని ఈ సూచికలు ఏం చెప్తున్నాయంటే 2070వ సంవత్సరం వచ్చేసరికి భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉండరు. ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకు జరుగుతుందంటే ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం ఏమైనా ఉందంటే అది ఇస్లామే, హిందూ ధర్మం కాదు. మనం అది ఒప్పుకోవాల్సిన నిజం. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్న పనుల వల్ల వాళ్ళు వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. మనం అటువంటి పనులు మనం చేయం. కానీ మన అస్తిత్వాన్ని, మన ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దయచేసి ఇది అందరూ గమనించండి. అలాగే ఇంకా ఎంతో మంది కథలు ఉన్నారు, నేను ఇంకేమో మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడు. అయితే ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఒక్కసారి భారతదేశం హిందూ దేశంగా ఉండేది, లేదంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నంత వరకు వాళ్ళు మనం మెజారిటీ ఉన్నంత వరకు మాత్రమే ఇది సెక్యులర్ దేశంగా ఉంటుంది. ఎప్పుడైతే దీంట్లో ఇస్లాం లేదా క్రైస్తవం పెరుగుతుందో, లేదా ఇతర మతాలు ఏమైనా పెరుగుతాయో, అప్పుడు ఈ దేశం అనేది ఖచ్చితంగా ఒక ముస్లిం మెజారిటీ దేశంగానే, లేదంటే క్రైస్తవ మెజారిటీ దేశంగానే కొన్ని వందల దేశాన్ని వీళ్ళు అలాగే దోచుకున్నారు. వాళ్ళ సంస్కృతిని నాశనం చేశారు. వాళ్ళు పట్టు ఉంటున్న ప్రకృతి ఆధారమైన ఒక గొప్ప పద్ధతిని కూడా వాళ్ళు నాశనం చేశారు. అలాగే మన అఖండ భారతం అండి, మనకి అఖండ భారతం మనం చూస్తున్న భారతం కాదు, మనకు అఖండ భారతం ఉండేది. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చైనాలో సగభాగం, టిబెట్, నేపాల్, ఇలాంటి ఎన్నో దేశాలు మనం కోల్పోవాల్సి వచ్చింది. ఒకసారి ఆలోచించండి, మన పూర్వీకులు చేసిన తప్పులు మనం ఇప్పటికీ చేయకూడదు. అంటే పూర్వీకులు అంటే మరి మీరు వెనక్కి వెళ్ళిపోకూడదు. మన తాతగారి వయసులో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని మనం మళ్ళీ చేయకూడదు. కనీసం మన పిల్లలకి అది అర్థమయ్యే విధంగా ఒక చిన్న కథల రూపంలో, లేకపోతే అందులో ఉన్న తత్వ రూపంలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే మనం ఉన్న లేకపోయినా మన ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది. ఇప్పటి
ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు మా జనరేషన్లో చాలామంది మన ధర్మం వైపు అడుగులు వేస్తున్నారు, మెచ్చుకోవాల్సిన విషయం. అట్ ఏ టైం అది వాళ్ళు కూడా కొంచెం డబుల్ స్టాండర్డ్గా ఉంటున్నారు, అది కొంచెం మనం చూసుకోవాల్సింది. ఇక మేము మానవ సైన్యంలో ఏం చేస్తున్నామంటే, ముందుగా మా సింహాన్ని చెప్పినట్టు, రవీంద్ర గారు చెప్తున్నట్టు గ్రూప్ క్రియేట్ చేసి ఉంది 2-3 పోస్టులు పెట్టి అది ఇది ఇది అది అని కాకుండా మన గ్రంథం మనకి ఏం చెప్తున్నాం, మనం ఏం నేర్చుకోవాలి దాంట్లో నుంచి, మన పురాణాలు మనకి ఏం నేర్పిస్తున్నాం అనేది మేము విశదీకరిస్తున్నామండి. ప్రతిరోజు మేము విశదీకరిస్తున్నాం. మీరు అందరూ ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదే ఉంటాను, నేను అందరికీ చేస్తున్నాను.